దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేస్ కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. దాన్ని చట్టం చేయడానికి కూడా కారణం ఇదే. ఎందుకు చట్టం చేశారంటే కల్తీ ప్రోడక్ట్ తయారు చేయడానికి అవకాశమే లేనటువంటి ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. కల్తీ చేస్తే కంపెనీ ఉండదు. న్యూ మ్యాగ్ అంటే ఎవరు లేడు. ఎస్ ఆర్ నో? కల్తీ ప్రోడక్ట్ తయారు చేయకుండా జనాలకు డైరెక్ట్ గా ప్రోడక్ట్ ఇచ్చేటటువంటి ఇండస్ట్రీ కాబట్టి దీన్ని చట్టం చేసిన మొదటి కారణం. రెండవది, భారతదేశం డెవలపింగ్ కంట్రీయా డెవలప్డ్ కంట్రీయా? ఎందుక డెవలపింగ్? మా తాత కాడికి చెప్తారు డెవలపింగ్. రీజన్ ఏంటి సార్? పైసలు లేకనా ఇంకేమైనా కారణం ఉందా? పైసలే. మనమేమో పొద్దుగాల వాడేటటువంటి ప్లేట్ దగ్గర నుంచి ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ దాకా బయట దేశం ప్రోడక్ట్ వాడుకొని రోజు కొన్ని వందల కోట్ల రూపాయలు దేశం బార్డర్ దాటిపోతుంటే ఏడుకెళ్ళి వస్తాయి సార్ పైసలు? ట్యాక్స్ కట్టాలి లేదు అందరూ? ఇట్లా జాయిన్ అయితే టీడీఎస్ కట్ అయినాక నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి అందరికీ టీడీఎస్ కట్ అయినాక డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ టీడీఎస్ కూడా మన దేశానికి ఏమంటారు అవసరం కాబట్టి దీన్ని చట్టం చేయడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ లో కేవలం ప్రోడక్ట్ వాడి వేరే షేర్ చేయడం తప్ప నీతో డబ్బు కట్టేయడం కానీ వేరేతో డబ్బు కట్టించడం కానీ లేదు. మోసపోవడానికి అవకాశం ఉందా సార్? ఇలా లేనటువంటి ఏకైక ఇండస్ట్రీ అని నాకు తెలిసి చైన్ సిస్టమ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ కి ఫ్యూచర్ ఉంది అని చెప్పి తెలుసుకొని పైసలు కట్టించేటి వేరు, జనాలతో అవసరం లేని సూట్లు బూట్లు ఇవన్నీ అంటగట్టే కంపెనీ పనికి వాళ్ళ కంపెనీలు వేరు. నా కంపెనీ ఢిల్లీలో ఉంది, ఆడికెళ్ళి సీరియల్ వస్తాయి, సూట్లు వస్తాయి, ఇక్కడ కొనుక్కొని రుదుకో. నీకు అవసరం లేకపోయినా బ్యాచులర్స్ కూడా సీరియల్ కొనుక్కోరి. ఈ పనికి వాళ్ళ కంపెనీ కాదు. నీకు అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడుకో. నువ్వు ముందు హాస్పిటల్కి దూరంగా నీ దోస్తులను హాస్పిటల్కి దూరం చేయి, నీకు డబ్బులు ఇస్తాను. ఇది అర్థమైపోయి ఇంటికి వచ్చి ఒక 6 నెలలు పనిచేస్తారు సార్. ఎంఎస్ఆర్ గారి మీటింగ్లో ఒక 30-40 మీటింగ్లు అటెండ్ అవుతూ 6 నెలలు పనిచేస్తే 6 నెలల్లో 13,000 వచ్చినాయి నాకు. 13,000 వచ్చినప్పుడు నాకు అర్థమైంది దీంట్లో చాలా డబ్బు ఉంది. జాబ్ వదిలేస్తే ఇది దుమ్ము దులిపాల్సినటువంటి ఇండస్ట్రీ అని చెప్పి 13,000 అప్పుడు రిజైన్ చేస్తే 26, 29, 43, 47, 66, 88, 90, 97, 1,00,000, 1,04, 1,32, 1,55, 1,66, 2,15, 2,25, 2,78, 3,31, 3,65, 4,20. లాస్ట్ మంత్ నా చెక్ 4,52,000. 4,52,000 నా లైఫే కాదు సార్. అది అస్సలే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, కొంచెం మన సోదరులు వేరే టీం వాళ్ళు కూడా ఉన్నారు ఎంఎస్ఆర్ అసోసియేషన్ కాకుండా. సో అందరికీ చెప్తున్నా, మన టీం కానీ బయట టీం కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ జాయినింగ్ పీపుల్. అది అర్థం చేసుకోండి. జనాల్ని జాయిన్ చేసేది కాదు, ప్రొడక్ట్ అమ్మేది కాదు. జస్ట్ నో అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్. దీని గురించి తెలుసుకొని ఈ తెలుసుకున్నటువంటి టీం యొక్క సమూహాన్ని తయారు చేసుకోండి. మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో తెలిసినటువంటి లీడర్లను తయారు చేయడమే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కారణం. చాలా మంది వస్తారు, అక్కడెక్కడో మీద అనుకోవాలి వచ్చేస్తే కింద 10,000 కూడా ఖర్చు ఉండదు. దాని రీజన్ ఏంటంటే వాడు ఒక్కడే చేసుకుంటూ పోతారు, కింద వాళ్ళకి అదేం తెలియదు. ఎస్ ఆర్ నో? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు గూగుల్ ఓపెన్ చేసి ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అని కూడా చూడండి. కళ్ళు బయలుగా మీ నెంబర్లు వస్తాయి. అలాగే 16,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఈ రోజు కేవలం 2025 విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year 64,000 కోట్ల టర్నోవర్ టచ్ చేయబోతుంది. ఇవన్నీ తెలిసి జాబ్ వదిలేస్తే ఇప్పుడు ఈ సినిమా. నేను ప్రతి ఒక్క మీటింగ్ లో నా టార్గెట్ చెప్పి ప్రామిస్ చేసి నిలబడి కొట్లాడుతున్నా. ప్రతి ఒక్క దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకుంటా, 14 లక్షల కారు 9 కోటి రిబ్బన్ కట్ చేపిస్తా అని గొంతు పగిలిపెట్టే మొత్తుకున్న కొన్ని వందల మీటింగ్లలో ఇక్కడ దాకా రాలే. అప్పుడు ఇంకా నేను ఇప్పుడు 2 లక్షల దాకా వచ్చాను. మా నాన్నతోటి 3,000 మంది సమక్షంలో నా కారు 14 లక్షల హుండై వెన్యూ కారు టాప్ 10 మోడల్ కారు రిబ్బన్ కట్ చేయించిన. ఆ రోజు కూడా చెప్పిన నా టీంలో కార్లు వస్తాయని చెప్తే ఇప్పుడు 1,98,000 తీసుకున్న సత్యం సార్ కారు కియా సోనెట్, 1,51,000 తీసుకున్న కేదార్ సార్ కారు హుండై క్రెటా 18 lakhs, 1,63,000 తీసుకున్న సర్వశ్రీ మేడం కారు కియా సోనెట్ బయటనే ఉంది 13,60,000 కారు, 1,32,000 తీసుకున్న అరుంధతి మేడం కారు కియా సోనెట్ అది కూడా బయటనే ఉంది. నేను ఈ కార్లు రావడానికి పనిచేయలేదు సార్. వీళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో చెప్పేసి పెట్టిన గంతే. నాకు అంటించుకున్నట్టునే వీళ్ళకి జరంతా రాజేసి ముట్టించిన గంతే పోతున్నది. మా వాళ్ళు ఏం చేస్తారు బయట అంటే, నువ్వు రారు సిఎన్సి చేయరు కొనుక్కోరు ఆడు రాడు, నీ గొంతు వలిగిపోయినా ఆడు రాడు. ఎస్ఆర్ నో? ఆయనకు అర్థం కాలే అన్న, ఆయనకు అర్థం కాలే కాబట్టి రావట్లేదు. ఇది మీరెందుకు అర్థం చేసుకుంటలేదు నా క్వశ్చన్. ఎస్ఆర్ నో? నీకు అర్థమైంది, నీకు మంట వచ్చింది, నువ్వు మడుకుతున్నావు. ఆయనకు అంటారు కదా అదే మంట. మన వాళ్ళు ఏం చేస్తారంటే 4 రోజులు 4 నడతారు, వాళ్ళ దగ్గర సప్పకాక నీకు పోలేమని పోతారు. 8 నెలలు తిరిగి నేను ఒక్కటే లీడర్ ఏమండి సరస్సు మేడం కూడా ఇట్లా పచ్చగడికి ఇటు నుండి ఆలింటికి మా ఇంటికి ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను తిరిగాను. సత్యం సార్ ఇమ్మడు 6 నెలలు, నా ఇమ్మడు మా సీన్ సార్ 4 నెలలు. ఎందుకంటే ఒక లీడర్ మీదే పని పెట్టాలంటే ఆయనకు ఒక్కరికి అర్థమైతే ఆడు 1000
ఇస్తాను 1000 మంది జాయిన్ చేయడం మెట్రోపాలిటన్ కంపెనీ కాదు సార్. ఒక్కరికి క్లారిటీ ఇస్తే కదా వాడు నిలబెడితే సామ్రాజ్యం నిలబడ్డట్టే. అవునా కదా? జస్ట్ 1 year 365 రోజుల దీక్ష వెస్టేజ్ అంటే అయ్యప్ప స్వామి మాలేసుకొని వేసుకున్నాం మేము వెస్టేజ్ 365 days. దావత్లు దినాలు 3 వద్దులు సావులు మనోళ్ళు చెప్తారు కదా, మధ్య మధ్యలో పని చేసి అప్పుడు చిల్లు కావాలి, చిల్లు లేదు సొల్లు లేదు, చచ్చిపోయేదాకా పని చేయాలి ఫస్ట్. వేస్తాను పని లేనప్పుడు చిల్లుగా 2 కాళ్ళు చెప్పా పోయి చాయ్ తాగా, 3 కాళ్ళు చెప్పా పొద్దుగా ఇంటికి రా. ప్రాణం పణంగా పెట్టి పని చేస్తున్నాడు నేను వెస్టేజ్లో. నేను నా టీం నా అప్లయన్స్ అందరూ కూడా ఒక్కరోజు ఒక మీటింగ్కి వెళ్తే డిమోటివేట్ అయినాం సార్. నేను మా పాండ్ సార్ సీన్ సార్ ముగ్గురం డిమోటివేట్ అయితే అక్కడి నుంచి పోయి మాకు జర కళ్ళు అలవాటు మంద అలవాట్లేదు. ముగ్గురం పోయి తాడి కింద కూర్చొని కళ్ళు చెప్పి ఆ మంట పెట్టినవాడు గట్టిగా మంట పెడితే సీన్ సార్ ఒక మంట తాటి మంట ఉంటుంది కదా, ఆ మంట తీసి ఆ మంటలో కాల్చిండు. మమ్మల్ని అందరూ డిమోటివేట్ చేసి ఎవరికి చెక్కులేవు. బాల సార్కు 14,000, సీన్ సార్కు 10,000, నాకు 0. వాళ్ళందరూ మమ్మల్ని మాట్లాడేదంటే ఇక మీరు తీస్తారు, ఇక మీరు వీక్తారు, మేము చూస్తాం ఇట్లా అని మాట్లాడినప్పుడు మొత్తం కంప్లీట్గా నీరు గారిపోయారు. ఉద్యోగాలు వదిలేదు. అప్పటికి బిక్కు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో తెలుసుకునే ప్రయత్నం ఉన్నప్పుడు మా దోస్తులందరూ ఇట్లా అన్నారు కాబట్టి ఆయన నైట్ ఆడికి పోయి ఆ మంట కాల్చి సీన్ సార్ ఇట్లా కట్టిన గట్టిగా పిడికి సైజులు మనం గెలవాలరా, మనం గెలిస్తే మండలం మొత్తం మోత మోగిపోవాలి అని చెప్తే సంవత్సరం పాటు ఎవరు మాట్లాడలేదు సార్. చెవులకు పని చెప్పలేదు, నోటికి పని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. వచ్చినోడు మనోడు, రానోడు మళ్ళీ వస్తాడు. ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఆయనకు అర్థం కాలే, అర్థమైందాక నిలబడు. నేను స్టార్టింగ్ లో జాయిన్ కమ్మన్నాడు, జాయిన్ కాలే, మొన్న నా కింద జాయిన్ అయ్యి ఇది కూడా వచ్చిన అప్పుడు ఫేక్ అన్నాడు ఆడే. మళ్ళీ ఇప్పుడు ఎట్లా జెన్యున్ అయింది? మొన్న ఫేక్ అయింది, ఇయ్యాలంటే జెన్యున్ అయింది అంట. చేతికి వేడి లేచినప్పుడే ఫిక్స్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. కొడితే కుర్చీ కింద ఉన్నదాకా నిద్రపోకుండా పని చేయాలని చేసిండు. వేడి లేచినోడే మొన్న గెలవక ముందే పోయి బొకే ఇచ్చిండు. అది సక్సెస్ఫుల్ ఉన్నటువంటి పవర్. చూడు, నాకు రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అంటే కాదు, ఒక్కొక్క దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. నేను పట్టుకుంటాను గట్టిగా. నేను ఏ పార్టీకి చెందినోడు కాదు. కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు ఒక నినాదం విన్నారా? అట్లా పనిచేసిన వెస్టేజ్ ఇట్లా వాడి పెట్టి వాడి ఎంత కేసీ 3 రోజులు పనిచేసి 4 రోజులు ఇంట పట్టే సావనన్న సావాలి కానీ ఇట్లా తెల్లగుట్ట మళ్ళీ రామ్మచ్చా మళ్ళీ భూమి మీదకి రాము. నీకు యూటర్న్ లేవు. ఏమొక సినిమా లేక నేను కొంచెం చేయాలి, కిందికి పంపేయండి కూడా పంపండి. ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ఎస్ఆర్లో పనికి మళ్ళీ సొల్లు పని చేయరు. రోడ్డు మీద కూర్చొని కేసీఆర్ ఇట్లా, రేవంత్ రెడ్డి ఇట్లా, ఈ మహాలక్ష్మి బిల్లు ఇట్లా, ఆర్టీసీ ఇట్లా, నీకు ఎందుకు చెప్పాయండి? అమ్మకు పొద్దుగా అన్నం పెట్టిన కూడా జెండా కాడికి వచ్చి కేసీఆర్ పరిపాలన విమర్శించబట్టే, రేవంత్ రెడ్డి పరిపాలన విమర్శించబట్టే, లేకపోతే కూడబట్టే, గంట సొల్లు పెట్టబట్టే. నా పొజిషన్ ఏదైనా ఒక్కసారి క్వశ్చన్ వేసుకో. రేవంత్ రెడ్డి గెలిచిన రేవంత్ రెడ్డి, ఓడిపోయిన రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఓడిపోయినా కేసీఆరే, గెలిచినా కేసీఆరే. వాళ్ళకి ఏమన్నా కొంచెం గంట జీవ గడిచినా 100 సార్లు వస్తుంది అన్న టీవీలో. నీకు నా గడప దిగిన వాడు పట్టించుకోడు. అది నీ లైఫ్ నా లైఫ్. దానికోసం పనిచేయడం ఒక్క సంవత్సరం 1 year. గూగుల్లో కొడితే నా పేరు వస్తుంది. ఇప్పుడు సైజులో వెస్టేజ్ అని కొడితే నా ఫోటో, నా వీడియోలు వస్తుంది. ఈ సినిమా ఈ ముఖానికి అంత సినిమా లేదు సార్. పవర్ మొత్తం వెస్టేజ్లో ఉంది. నరాలు తెగేలా పోరాడితే తరాలు మారిపోయే, తరాలు గుర్తుండే మార్పు వస్తుంది నీ లైఫ్లో. అట్లా పోరాటం చేయండి ఒక్క సంవత్సరం 1 year. ఒక సక్సెస్ అయినటువంటి పర్సన్ చూస్తే రక్తం మరిగిపోవాలి సార్. అది బతుకు. సాయి చంద్ పేరు చెప్తే అమర్చింతలో ఒక ఊరు పేరు గుర్తొస్తుంది. నా పేరు చెప్తే నా మండలం, మా ఊరు, మా ఇంటి పక్కన బెడగడ పేరు చెప్తే కూడా గుర్తుపడదు జనాలు. ఇప్పుడు గుర్తుపట్టే స్థాయికి తెచ్చుకున్నాం త్రూ ఇందాక మాట్లాడినటువంటి శిరీష ప్రభాకర్ రెడ్డి సార్. ఇప్పుడు కింద మొత్తం వంటలు మొత్తం మనలో చూసుకుంటాం. మొత్తం వంటకాడ పొయ్యిల గడ్డ కాడికి మనలో. ఈ మీటింగ్ని ఒక ఇంట్లో ఆడవిలో పెళ్లి చేస్తున్నారు. అవి అట్లా చేసుకుంటాం మేమందరం. ఏడ కూడా క్యాటరింగ్ చేయడం, వాళ్ళ మీద వెళ్ళడం, వీళ్ళ మీద వెళ్ళడం. ఈ సౌండ్ కూడా మాదే సార్. మేమందరం తలా 100 రూపాయలు వేసి తెచ్చుకున్నాం. సౌండ్ సిస్టమ్ మొత్తం మాది 1,70,000 పెట్టి తెచ్చుకున్నాం. కంపెనీ ఉంటుందా పోతుందా అని చెప్పి ఆ పనికి వాళ్ళ డౌట్ కొంటలే కాదు. ప్రాణం పెట్టి పని చేయాలి, చరిత్ర తిరగ రాయాలి అని చెప్పి నిలబడ్డాం అందరూ. సీన్ సార్ అదో చెప్పింది మాకు, సైదులు మనం రేపు పొద్దున ఏసీ కార్లో పోయి మీటింగ్లు పెట్టి రోజు వస్తాయిగా, నువ్వేం భయపడకు మనం నిలబడతామని చెప్పిన ఆయన. మాకు బైక్లే తక్కలేదు, బైక్లో పెట్రోల్ లేదు. ఆయన ముగ్గురం కలిసి ఒక బండి మీద పోయేది. మన అవుటర్ రింగ్ రోడ్ మీద పాండ్ సారు, నేను, సీన్ సార్ కలిపి చేవేళ్ళ మీటింగ్కి వెళ్తున్నాను అవుటర్ రింగ్ రోడ్ మీద. పాండ్ సార్ కార్ డ్రైవింగ్, నేను వెనక కూర్చున్నా, సీన్ సార్ పక్క కూర్చుండు. ఒకటి 8:30, ఒకటి 5:60, ఇంకోటి 4:20. ఇది కదా జీవితం అనిపించింది నాకు. ఆకలైతే అది కాక ఇట్లాంటి చూసి ఆకలైతే అది పగిలిపోవాలి. బ్రెయిన్ నరాలు దిగిపోవాలి. నేను కూడా గెలవాలి, నా బతుకు ఒక అర్థం ఉండాలంటే నిలబడాలి అని చెప్పి కొట్టాడాలి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉంది సార్. నేను అంగీ పనిని మొత్తం విడిచి డాంబర్ రోడ్ మీద బొర్రాడిన. ఎంత పొగలు వచ్చినాయి. కుడితే ఒక్కటి సత్తే 2 రాజన్న ఓ రాజన్న అని రోడ్ల మీద బొర్రంటే తెలంగాణ వచ్చింది. నాకేం రాలి. ఇవాళ అదే పోరాటం ఇక్కడ చేస్తున్నా. నాతో పాటు కొన్ని 100 మంది జీవితాలు మారుతున్నాయి.